మన పట్టణకు కూడా వచ్చి శబ్దమనంగా అల్లిరానికి మరుగు మంది అంటుండు. నన్ను తప్పించి అడగడానికి కూడా నాకు మరుగు మంది పెడుతున్నాడు. ఆడు దండిగా ఈయన అంటున్నా మన వల్ల కాదు, ఆయన వల్ల కాదు. మరి అందరూ మరి వీళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? లోకం ఉంటారా? నాకే పెడుతుందా? నీకు పెడుతుందా? నాకెందుకు పెడతాడు? నీ పేరు అంటారా? కాదు, నేను అడగాను. అయితే మరి నీకు ఎందుకు పెడతాడు? కూర్చొని మందు నూరుతుంది. ఇంకేమో పెట్టకూడదు అమ్మ, ఇష్ట పెడతావా? మళ్ళీ ఇది ఉరికొస్తాను ఉండే ఉంటుంది. నాదే ఇప్పుడు మొగతాడు కట్టిన మొగాన్ని మన పట్టణం ఎందుకు వచ్చాడు? మందు పెట్టి దగ్గర ఉన్నది, నీ దగ్గరకు వస్తారు, దగ్గరకు వస్తారు వాళ్ళే. మందు పెట్టి వస్తుంది. పూరా కుట్టిరి తగుడ చేరా
భయపడుతుడు రెండు చేస్తాను రెండు చీరి మూడు చోటికి మంత్రి అంటే మొగలు ఆగిన వారా ఏమకు ఇక్కడ మాట్లాడు మంత్రి మంత్రి అట్లా మొగలు అంటే ఎందుకు ఏమకు కొద్దిగా అలవాట్లేదు వాసులు సాక్షి అంటున్నారా చూపిస్తాను నా ఉప్పు తినుకుంటా తాతలు నాటి మంత్రివరా మందు దంగిందా దంగలేదా మందు నూరుదానా ఇంకా ఫుల్ వాసన వస్తుంది వాసన వస్తుందా గమ్మ 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 మరుగు మందు మరుగు మందు మరుగు మందు ఊరే మంది అంటారు తాగిన మంది అది పోస్తాను నేను పొడకు పొడకు ఉండా ఆడు లేడు చూస్తున్నా ఉన్నా బట్టలు ఆంతర్యం ఉంది ఎందుకు ఎందుకు వస్తేవి కాళ్ళు చేతులు గట్టి నిన్ను ఇప్పుడు నూతులు పడబేతుని పడబేతు ఇప్పుడే ఎవరు నువ్వు ఈ గేట్ దగ్గరకు వచ్చినావు ఎవడైనా అడుగుతున్నావా అవును ఈ బ్రాహ్మణుని కట్టి బావిలో పడేశావు ఇక నువ్వు పోయి మీ రాణి గారికో చెప్పు కట్టి వాడిని బయలేసి నేను చెప్పాను అంతే కదా మరి ఆయన ఆజ్ఞ మాత్రం మీరు అయ్యా ఏమే నీ బావగారు చెప్పినటువంటి పని నువ్వు చేసినవు అవును కదా మందు నూరు అంటే నూరినవు వీడికి వచ్చినవు నూరినవు ఆయన తీసుకపోయి బాయిలు వేసిర్రు మీ బావన ఏమన్నా కోరుకొని ఆయన అన్నిటికీ నాదే భారం అని చెప్పి తోలిచ్చాడు కదా రారగోపాల అది వీర సద్గుణలో రారగోపాల అది వీర సద్గుణ జాల రారగోపాల సారా సారా విచార విధి సారా విచార గంభీర సద్గుణ జాల నీల మేఘ శరీర నీల మేఘ శరీర నన్నేలగ గిరిదార నీల మేఘ శరీర చాలగా వేడి తిన చాలగా వేడి తినిల్లు అధిరతో నన్నేలు మింకార గోపాల పరమాత్మ నన్ను మావ నన్ను పరమాత్మ నన్ను పరమాత్మ నిన్ను కోరితే నన్ను కాపాడగరారా పరమాత్మ ఏలితే నన్ను సన్నుది చేసేదను సన్నుదు చేసేదలాదు ఆత్మలోన నిన్ను వేగరార గోపాల
ధరణి మేర మల్లా యాకుని వేడిన కల్లా ధరణి మేర మల్లా సిరుల సగిన వాడలను కరదేశు కోరమ కెదరార గోపాల అదుకోల సజన సదుకోల సజ్జనలో గోపాల అది వీర సద్గుణ జాల గోపాల అని ఇటులా కాంతి కలిగిన కోరియల్లేరడికి మందు కోటి దూరుల కాంతి కలిగిన కోరియల్లేరడికి మందు కోటి చంద్ర కాంతి కలిగిన సూటిగలు అమందు పెట్టిన తుందరాంగి మలుపు కుందులు కోటి దూరుల కాంతి కలిగిన కొరియల్లేరడికి మందు కోటి దూరుల కాంతి కలిగిన మా బావ పొందుగను మా బావ తెలిపిన విధముగానే చేతదల్ పొందుగను మా బావ తెలిపిన పొందుగానే చెప్పరా పొందుగను మా బావ తెలిపిన ఆ సుందరాంగి ఎల్లి రానికి చూటిగలు నాకు వంచబోయేలా ఆ కోటి దూరు ఓహో మంత్రివరా రాజేంద్ర ఆ యొక్క మా బావదేవర నా నూతుల కాళ్ళు చేతులు కట్టి పడేసినా గాని నేను బయటికి వెళ్ళాను మళ్ళా మందు నూరి ఆ అల్లిరాని మా యొక్క అస్తిరాపురం తీసుకుపోకుంటే నేను ఉట్టిగా పోతాను కాను కదా. అయితే నేను కూడా పెడతా పోయింది మా పోరి పోయిందా ఇంట్లో పోయింది మందు పెట్టగానే మరి అట్ట ఇట ఉల్లమలరగా గట్లను మళ్ళీ సునింకాలమ్మరా ఉల్లమలరగా గట్లను మల్లికార్జున దర్శను నా మగవను కొనిపోయేదా నువ్వు ఉల్లమలరగా గట్లను మళ్ళీ సునింక ఎడగా ఉల్లమలరగా గట్లను గట్ల మళ్ళీ సూనేడ ఉల్లమలరగా నువ్వు గట్ల ఓ మంత్రివరా ఆ యొక్క మల్యాలపురి మల్లేశుని సాక్షిగా ఆ యొక్క అల్లిరాణిని తప్పకుండా తీసుకొని పోదాని నువ్వు కూడా పెట్టు నేను ఇచ్చిన మందు ఇద్దరం పోదాం తీసుకొని మందు ఎమ్మడే వస్తుంది చేతులు గట్టి రాణిగా సరమంచిదేవాడు సరమంచిదేవాడు సమజ్జేదినవాడు సత్యనాడలేడా సగుడు లేడా సచ్చిండాడు బతికిండా లేడా చెప్పు మంత్రి లేడు కూర్చో కూర్చో కూర్చో
మంత్రమో మాయో కానీ చేస్తే మాత్రం ఎప్పుడు వస్తుండొచ్చు నాకు అత్య దుర్మార్గోని పట్టి తీసుకురండి కట్టెలు పెట్టి ఎన్నడో మళ్ళీ తీసేది శివరాత్రి తీసే శివరాత్రికి ఎక్కడి మాయో ఎక్కడి భగవంతుడు వరాన పుట్టాల్సింది వాడా మాయా ఏ భగవంతుడు ఎట్లా పుట్టాడు మానవుడు మామూలు ఎంతమందినో సత్తున్నారు మరి ఉల్లము గనువ కట్ల మల్లయ్య నేరినా మల్లికార్జున మాయా మరి తెలియదాయా మనిషి ఏం చేయము ఇతర మా భార్య భర్తలు ఏం చేస్తావు చెప్పు మరి మాయల పక్క రీసెంట్ చేస్తుడు ఆయన అట్లా చూస్తా ఇంతే ఉండి కర్ర కానీ ఊగిన ఇడలేసి ఆడలేస్తున్నాం బుడింగ లెక్క శర్ర బుడింగ్ కూడా ఇడలేస్తున్నా ఇడలేస్తున్నా బాయిలు వేసినావు కాష్టం రాణి గారు చూపిస్తాయి కదా ఓ చూపిస్తాడు అమ్మో నాకు తెలియదు నాలుగైదు సార్ బాయిలు వేసి వెళ్ళి తెచ్చిండు ఏమిటి గీడా గీడు రాజుగాడు ఒక బ్రహ్మడు దోషి పెట్టుకుంటూ ఏమిటమ్మా దోషి పెట్టుకుని గీడు ముందు నుంచి పాడకపోయిందా ఏమో లావు బాగుండు తువాలు అందలే ఈ ముఖం పైన ఏమిటి ఇంత సువాసనగా కొడుతున్నది ఏ ముఖం చూడు
ఏమంటున్నారు? ఆ యొక్క కస్తూరి ముఖమును చూడు సువాసన వస్తున్నదని చెప్తున్నావా? మృగలాభేదేందిక్క మొక్కుతానను నీకునాదా ఏమి నాదా ప్రాణేశ్వర, ఆ యొక్క మృగం పైన నాకు తెచ్చిపెట్టు కదా చెలిమణి చెలియా కోరిక తీర్చు చింతల్లోనే అలానే బామా కోరిక తీర్చు చింతల్లోనే అలానే బామా చెలియా కోరిక తీర్చు చింతల్లోనే అలానే బామా ఏమి నాదా ప్రాణేశ్వర ఏమనుకున్నావు? నీ కోరిక తీస్తున్నాను, ఏ మాత్రమే చింతపడకు. పని చెప్పి తినియాలి పనతిపై కోపంబు నాదా పొరదు నాదా పని చెప్పి తినియాలి పనతిపై కోపంబు నాదా ఏమి నాదా ప్రాణేశ్వర, ఆ యొక్క పని చెప్తేనని ఏ మాత్రం కూడా అంగాన విలువైన సింగవరపురి ఈశ్వరానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.